ఇప్పటికే వాతావరణం మారుతోంది. మరి ముఖ్యంగా అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. అల్పపీడనం తీవ్ర అల్పపీడనమై వాయుగుండంగా మారింది. ఇప్పుడు వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. మరికొద్ది గంటల్లోనే తుఫానుగా మారబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వాతావరణ శాఖ ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి అలర్ట్ అయింది. అలర్ట్స్ ను కూడా జారీ చేస్తుంది. మరికొద్ది గంటల్లోనే తుఫానుగా మారే అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కూడా అంచనా వేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సినారియో మారుతోందనేది. ఎందుకంటే ఇంతవరకు కూడా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందనుకున్నారు. కానీ ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెనుముప్పుగా మారబోతోందా అంటే దాదాపుగా అటువంటి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఇది వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారింది. తుఫానుగా మారే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఒక్కసారి మ్యాప్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరీ ముఖ్యంగా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఎందుకంటే తీరాన్ని చాలా దగ్గరలో ఉందనే చెప్పుకోవాలి. ఇంకొక 500 నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ముఖ్యంగా చెన్నై మీద ఇంపాక్ట్ ఉండబోతోంది. చెన్నైని తాకిన తర్వాత శ్రీలంక, ఆ తర్వాత చెన్నై, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. చెన్నైని తాకే క్రమంలోని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ మీద ఆ ఇంపాక్ట్ ఉండబోతోంది. ఇప్పటికీ సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆయా ప్రాంతాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఇప్పటికీ తీవ్రమైన గాలులు వీస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి. శ్రీలంక మీద ఇంపాక్ట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఒక్కసారి నేను మీకు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. నిన్న మీరు చూసినప్పటికీ ఈ రోజు మీరు చూసినప్పటికీ తేడా మీకు ఇక్కడ మీరే గమనించవచ్చు. నేను మీకు చూపించిన క్రమంలో పశ్చిమ వాయువ్య దిశగా అంటే ఈ డైరెక్షన్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇటువైపు మనకు కనిపించింది ఆ ఇంపాక్ట్. అలా ఉన్నప్పుడు ఇటు చెన్నై మీద లేకపోతే శ్రీలంక మీరు చూస్తే కనుక ఈరోజు శ్రీలంక కాస్త కనిపించట్లేదు. ఇదిగో శ్రీలంక రాజధాని కొలంబో మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ శ్రీలంక మ్యాప్లో ఎక్కడా కనిపించట్లేదు. అంత తీవ్రమైన ప్రభావం ఉంది. నిన్న మీరు గమనిస్తే కనుక ఇటు పశ్చిమ వాయువ్య దిశగా అంటే ఈ డైరెక్షన్ దాదాపుగా అనుకోవాలి. కానీ ఈరోజు మీరు చూసుకుంటే ఉత్తర వాయువ్య దిశగా ఈ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్లో వెళుతోంది. ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఆ సర్క్యులేషన్ కావచ్చు, ఆ సర్క్యులేషన్ ఫార్మేషన్ కావచ్చు, లేకపోతే సర్క్యులేషన్ మూవ్ అవుతున్న డైరెక్షన్ మీరు కనుక గమనిస్తే ఇదిగో ఇటువైపు ఉంది. ఈ ప్రభావం మీరు కనుక గమనిస్తే దాదాపుగా ఇదిగో ఒకసారి నేను మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఇటు తమిళనాడు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించడమే కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపుగా దక్షిణ కోస్తా ఆంధ్ర వరకు కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇటు హైదరాబాద్కి సంబంధించి పెద్దగా కనిపించలేదు. కానీ సిచ్యువేషన్ మనకు కాస్త అటువంటి సినారియోలాగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే కనుక ఒకసారి ఇక్కడ మీరు సిచ్యువేషన్ గమనిస్తే ఇదిగో ఇది ఉత్తర కోస్తా ఆంధ్ర మీద దాదాపుగా ఇంపాక్ట్ కనిపించట్లేదు. కానీ దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ, తమిళనాడు మీద ఇంపాక్ట్ మనకి గట్టిగా కనిపిస్తోంది. చాలా ఎక్కువగా ఉందని మనకు అర్థమవుతుంది. శ్రీలంకగా ఇంపాక్ట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉండబోతోంది, భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, దాంతోపాటు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ఏం చెబుతోంది, అంచనాలేంటి, ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్కి బిగ్ రెయిన్ అలర్ట్ని జారీ చేస్తుంది. రెయిన్ అలర్ట్ కూడా కాదు, తుపాను హెచ్చరిక అనే చెప్పుకోవాలి. ఎందుకు తుపాను హెచ్చరిక? ఒకసారి నేను ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ఏం చెబుతోందనేది నేను మీకు ట్వీట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఆ ట్వీట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27న తుపానుగా మారే అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మీరు చూడొచ్చు ఆ డైరెక్షన్ని. ఒక్కసారి నేను టచ్ చేస్తున్నాను సో దట్ అది పెద్ద ఇమేజ్గా వస్తుంది. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ మీరు చూడొచ్చు ఇక్కడ శ్రీలంకను నిన్న మీరు కనుక గమనిస్తే ఇలా ఉండింది మ్యాప్ ఫార్మేషన్. ఆ డైరెక్షన్ ఇలా ఉండింది. ఇట్లా అంటే శ్రీలంక మీదుగా శ్రీలంకకు తాకిన తర్వాత ఇంపాక్ట్ కాస్త మనకి చెన్నై మీద కాస్త బలహీనపడే అవకాశాలు ఉండే అవకాశం నుంచి అంచనాలు కూడా ఉన్నాయి. కానీ మీరు ఈరోజు చూస్తే కనుక పూర్తిగా డైరెక్షన్ మార్చుకుంది. మనం అదే చెప్తూ ఉంటాం వాతావరణానికి సంబంధించి ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతూ ఉంటాయని. సో ఈ నేపథ్యంలో మీరు గమనిస్తే 26వ తారీఖు ఈరోజు 26 తారీఖుకి సంబంధించి ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు. ఇదిగోండి 27, 28, 29 ఆ ప్రాంతాల్లో ఇంపాక్ట్ ఉండబోతోంది. తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి నేను మళ్ళీ బయటకు వస్తాను మ్యాప్ నుంచి సో దట్ ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఇదిగోండి
ఆ తర్వాత తదుపరి 2 రోజులు శ్రీలంక తీరం దాటి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వెళ్లేందుకు అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో నవంబర్ 26 నుంచి 29 వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడ రైతులకు కూడా అలర్ట్స్ ఇచ్చింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనులు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటోంది. నవంబర్ 27 నుంచి 29 వరకు మత్స్యకారులు పశ్చిమ మధ్య బంగాళాఖాతం సముద్రంలోకి వేటకు వెళ్లరాదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది ఇటు విపత్తు నిర్వహణ శాఖ. ఒక్కసారి మనం కొద్దిసేపటి క్రితం చూసినట్టుగా మ్యాప్లో చూడొచ్చు. నైరుతి బంగాళాఖాతంలో దానికి ఆనుకొని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంపై ఏర్పడిన వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువు దిశగా కదులుతోంది. ప్రస్తుతానికి ఇది నైరుతి బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ట్రింకోమలీకి దక్షిణ ఆగ్నేయంగా 340 కిలోమీటర్ దూరంలో ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి. అలాగే నాగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా అంటూ కూడా తమిళనాడుకి సంబంధించి దాదాపుగా 750 కిలోమీటర్ల దూరంలో ఉంది అంటూ కూడా చెప్తున్న సినారియో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది రానున్న 12 గంటలు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజులు ఉత్తర వాయు దిశగా శ్రీలంక తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ఇటు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంచనా వేయడం జరుగుతోంది. సో ఇటువంటి సినారియోలు ఏ జిల్లాల మీద ప్రభావం పడబోతోంది, ఏ జిల్లాలు ఈ తుఫాను ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు సంబంధించి ఎటువంటి అలర్ట్ నిచ్చిందనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్. ఒక్కసారి ఇదిగోండి, ఇటు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి ఉత్తర కోస్తా ఆంధ్రతో మొదలు పెడితే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఈ రోజు రేపు అంటే దాదాపుగా 27, 28 అంటే రేపు ఎల్లుండి వరకు కూడా పోనీ ఈ రోజు అనుకుందాం. 26 అంటే రేపు ఉదయం 8:30 వరకు అంటే ఈ రోజు రేపు అనుకుందాం. ఈ రోజు రేపు దాదాపుగా నార్మల్గా ఉండే వాతావరణం కనిపిస్తోంది ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర మీద. ఆ తర్వాత 3 రోజులు 28, 29, 30 రిమెంబర్ 28, 29, 30 అత్యంత కీలకం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా అలర్ట్ ఉన్న సిచ్యువేషన్. సో ఇది శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ ఈ మూడింటికి కూడా ఇంతవరకు కూడా మనం చెప్పుకున్నట్టుగా ఈ జిల్లాల మీద 3 రోజులు అంటే 28, 29, 30 ఈ 3 రోజులు కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఈస్ట్ గోదావరి మీద నార్మల్గానే ఉండే అవకాశం ఉంది. తర్వాత యానాం మీద మాత్రం 3 రోజుల పాటు మనం చెప్పుకున్నట్టుగా 28, 29, 30 3 రోజులు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇటు కోనసీమ మీద కావచ్చు, ఏలూరు మీద కావచ్చు, వెస్ట్ గోదావరి మీద దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అనేది అంచనాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే. కానీ లాస్ట్లో నేను ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అలర్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అంటే ఇటు కృష్ణా అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈ రెండింటి మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం మనం ముందు నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంది అనేది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి, కృష్ణా డిస్ట్రిక్ట్కి, అలాగే పల్నాడు, గుంటూరులకు సంబంధించి 28, 29, 30 ఈ 3 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది పల్నాడు, గుంటూరు. ఆ తర్వాత బాపట్లకు సంబంధించి ఈ రోజు నుంచి 5 రోజుల పాటు, ఈ రోజుతో కలిపి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కానీ రిమెంబర్ ఇక్కడ ప్రకాశానికి ఇక్కడి నుంచి మారుతోంది వాతావరణం. ప్రకాశం, నెల్లూరుకు సంబంధించి ప్రకాశానికి ఈ రోజు రేపు ఎల్లుండి మనకి ఎల్లో అలర్ట్ ఉంది. కానీ అవతల రోజు అంటే 26, 27, 28, 29 నుంచి కాస్త సినారియో మారుతోంది. 29న ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. కానీ నెల్లూరు విషయానికి వస్తే కనుక 28, 29, 30 ఈ 3 రోజులు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మిగిలిన రోజులు ఈ రోజు నుంచి 29 వరకు చూసుకుంటే ఎల్లో అలర్ట్ ఉంటే 28, 29, 30 ఈ 3 రోజులు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దాంతోపాటు కర్నూలుకి, నంద్యాలకి 3 రోజుల పాటు 28, 29, 30 ఈ 3 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ అంటే ఏదో ఎల్లో అంటే లైట్ తీసుకోవడానికి లేదు. బీ అలర్ట్, బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండండి అనేది ఈ అలర్ట్ సూచిస్తోంది. దాంతోపాటు ఇటు అనంతపురం నుంచి మొదలు పెడితే అనంతపురం అలాగే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ మొత్తం ఇక్కడి నుంచి మనకి 26, 27, 28, 29, 30 ఆ తర్వాత దాదాపుగా 6 రోజుల పాటు కంటిన్యూస్గా వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆ తర్వాత వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి 1, 2, 3, 4 5వ రోజు అంటే 26, 27, 28, 29, 30 దాదాపుగా 6 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ 30వ తారీఖున కావచ్చు 29, 30న కాస్త అంచనాలు మారే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అన్నమయ్య డిస్ట్రిక్ట్ మీద 1, 2, 3, 6 రోజుల్లో
28, 29, 30 ఈ 3 రోజులు కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. 26, 27, 28, 29, 30 ఎస్ 28, 29, 30 ఆంధ్రప్రదేశ్ మీద తీవ్రమైన ప్రభావం చూపించబోతోంది. రోజు రోజుకి అలర్ట్ మారుతోంది. మీరు కనుక గమనిస్తే 3 రోజుల నుంచి ఆర్టీవీ మీకు ప్రతి అలర్ట్ని చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చెబుతోంది. గ్రీన్ అలర్ట్ మనం చూసాం, ఆ తర్వాత ఎల్లో అలర్ట్గా మారింది. కానీ ఈరోజు మీరు చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్. రిమెంబర్, ఇక్కడితో వదిలేదు. ఏం మారుతోంది, ఎటువంటి హెచ్చరికలు ఇస్తోందని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అలర్ట్ మారిన తర్వాత మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది ఆర్టీవీ. ఏ జిల్లాలకు సంబంధించి ఎటువంటి అలర్ట్ ఉంది. ఈరోజు ఆరెంజ్ అలర్ట్ చూడొచ్చు. బహుశా రేపటికి రెడ్ అలర్ట్ అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కానీ ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే మాత్రం ఉంటుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఇక చిత్తూరు మీద కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండి వరకు ఎల్లో అలర్ట్ ఉంటే ఆ మరుసటి 2 రోజులు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆ తర్వాత రోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. అంటే దాదాపుగా వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కి భారీ వర్ష సూచన, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇక్కడ అంచనా వేయడం జరుగుతోంది. దీని తర్వాత ఒకసారి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తాం, కానీ భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అలర్ట్ ఇచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. ఆ మ్యాప్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒకసారి ఎస్ డీప్ డిప్రెషన్కి సంబంధించి మీరు చూడొచ్చు ఎటువంటి సినారియో ఉందో. ప్రస్తుతానికి మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా ఇటువైపు డైరెక్షన్ ఉంటే, ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మీద ఇదిగో దాదాపుగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర మీద ఇంపాక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది. ఒకసారి మీరు చూడొచ్చు ఆ కండిషన్స్ ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఎటువంటి సినారియో ఉంది అనేది ఒక్కసారి ఈ మ్యాప్ చూస్తే అర్థమైపోతుంది. ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉంది అనేది ఒక అంచనాకైతే రావచ్చు. ఆ తర్వాత ఇదిగోండి, ప్రస్తుతం చెన్నై మీద ఇంపాక్ట్ ఉంది అనేది వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఒక్కసారి స్టిల్ ఫ్రేమ్లో పెట్టుకోండి శ్రీకాంత్ గారు, ఎందుకంటే మనం క్విక్గా రోల్ చేసే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటు ఇక్కడి నుంచి నేను కాస్త కిందకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తే కనుక డైరెక్షన్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు డైరెక్షన్ గురించి కంప్లీట్గా ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఇలా ఇదిగో మీరు చూస్తే కనుక ఈరోజు 26వ తారీఖుకి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. 27కి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్. కానీ 28 ఇంట్రెస్టింగ్గా 28వ తారీఖు గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నిన్న కనుక మీరు గమనిస్తే దాదాపుగా 28, 29, 30 ఈ అన్ని రోజులు కూడా మనకి ఎల్లో అలర్టే కొనసాగింది. కానీ రిమెంబర్, ఈ రోజు రాబోతుకి ఈ రోజు మాత్రం మనకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 28వ తారీఖుకి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక అంచనా చర్చకు వస్తూ ఉంటుంది. ప్రజలు ఎక్కడ భయపడతారో అనే ఒక అంశానికి దృష్టిలో పెట్టుకొని అలర్ట్స్ అనేవి చాలా కేర్ఫుల్గా ఇస్తూ ఉంటుంది. దాంతోపాటు డైరెక్షన్స్ మారుతూ ఉంటాయి. సముద్రంలో మనం ముఖ్యంగా వాయుగుండం కావచ్చు, లేకపోతే అల్పపీడనం కావచ్చు, ఒకవేళ బలపడినా బలహీనపడినా అప్పటికప్పుడు అలర్ట్స్ మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో బలపడింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఆరెంజ్ అలర్ట్కి వెళ్ళింది. రాయలసీమతో పాటు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర ఇంపాక్ట్ మనకి ఉందనేది వాతావరణ శాఖ ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఇది 28కి సంబంధించి. ఇక్కడ నుంచి ఆ మరుసటి 2 రోజులు ఎటువంటి సినారియో ఉంది అనేది కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్. 29, 30ను కూడా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది.